రావడానికి మీరు ఇచ్చినటువంటి ఈ తరుణం కొరకు స్తుతిస్తూ ఉన్నాం. కూడా వచ్చిన వారిని, వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. చదువుబడిన లేఖన భాగం నుండి మీ మాటలు, మీ వాక్యం మాకు అనుగ్రహించండి. మీ వాక్యము ద్వారా మా మనోనేత్రములు తెరవబడాలి. ప్రభువా, మేము పూర్ణ హృదయంతో హత్తుకొని సేవించుటకు మమ్మల్ని బలపరచండి. సంపూర్ణంగా మేము మీ చిత్తమునకు లోబడినట్లు మమ్మల్ని సిద్ధపాటు చేయండి. మీరు దీవించండి. యేసు ప్రభువారి ద్వారా వేడుచున్నాం తండ్రి. దయచేసి జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వాక్యమే మనకు మార్గదర్శకం. భక్తుడు దావీదు చెప్పాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. మన త్రోవకు వెలుగు లేకపోతే నడవలేవు. ఇంకొక చోట నీ వాక్యములు వెల్లడి ఎగుడుతోడని వెలుగు కలిగను అనుంది. వాక్యమే మనల్ని వెలిగించేది, నడిపించేది. వాక్యమే సర్వ సత్యంలోనికి నడిపించేది. అందుకని వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నప్పుడు మనల్ని మనం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విధంగా వాక్యమును గురించి చాలాసార్లు విన్నారు, అద్దము వలె దిద్దును అని. వాక్యం ఏం చేస్తుందండి? అద్దము వలె దిద్దుతుంది. మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు. మామూలుగా చూసుకుంటే అద్దం దగ్గరికి వెళ్ళేసరికి మనలో ఉండేటువంటి మచ్చలు కదండి, ముడతలు, డాగులు అవి క్లియర్గా కనపడతాయి. అలాగే వాక్యం అనే అర్థములో వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మనలో ఉండే లోటులు, మనలో ఉండే అవిధేయతలు, మనలో ఉండే పాపాలు, మనలో ఉండే తప్పిదాలు, మనలో ఉండేటువంటి వంకర టింకర నటకలు అవన్నీ మనకు తేటగా కనపడతాయి. 90వ కీర్తనలో ఏమన్నాడంటే, వీళ్ళరా ఏముంది 90వ కీర్తనలో, నీ సన్నిధి కాంతిలో, చూడండి ఒకసారి, మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, దేవుడు వెలుగు. ఆయన ముఖ కాంతిలోనట ఎవ్వరూ దేవుని గురించి మనకు చెప్పక్కర్లేకుండానే మన పాపాలు, ఇక్కడ రహస్య పాపాలు అన్నాడు. పాపాలు, రహస్య పాపాలు మనుషులకు మరుగు కానీ దేవునికి తేటగా కనపడతాయి కదా. అది నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. ఒక దైవజనుడు అపోస్తలుడు PM శామ్యూయల్ నాయన్ గారు అద్భుతమైనటువంటి ప్రసంగికులు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణులు. ఆయన బ్రతికిన దినాల్లో మహాసభల్లో వాక్యం అందిస్తూ ఉంటే ప్రజలు ఆనాడు పందిర్లు వేసేవారు కదా, తాటి ఆకుల పందిరు. ఈ పందిరు రాటలకు తల బాదుకుని మారు మనసు పొంది రక్షణ పొందేవారు. అంటే అర్థం ఏంటి? అయ్యో మేము పాపులం, మాలో ఈ అవిధేయత ఉంది, మాలో ఈ పాపం ఉన్నదని వాక్యపు వెలుగులో వారు మారు మనసు పొందేవారు. దేవుని స్తోత్రం. ఈనాడు మనకు నిజమైనటువంటి మార్పు ఎక్కడంటే వాక్యాన్ని విన్నప్పుడే. ఇంకొక విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని మీద మీరు బేస్ అవ్వకూడదు. చాలామంది ఎక్కువ భాగం ఎలా ఉంటారంటే అద్భుతాలు జరిగే దాని మీద వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారు. దేవుడు మేలు చేశాడు కనుక
దేవుని నమ్ముకున్నాం, దేవుని మార్గం నడుస్తున్నాం అంటూ ఉంటారు. అద్భుతాలు జరగొద్దని కాదు, అద్భుతాలు మనకు అవసరమే. కానీ అది క్రీస్తు దగ్గరకు పిల్లరా మనం నడవడానికి ఉపయోగపడతాయి, కానీ వాటి మీద మన విశ్వాసాన్ని కట్టుకోవడానికి కుదరదు. విశ్వాసానికి కట్టుకోవడానికి కుదరదు. మన అద్భుతాలు జరగకపోతే ఏమైపోతుంది? నీ విశ్వాసం, నీ సమర్పణ పాడైపోతా. చాలామంది ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారంటే అద్భుతాల మీద ఆధారపడతారు. జరిగినంతకాలం దేవుడు గొప్పోడని దేవుని వెలుగుతారు, ఆరాధిస్తారు. కానీ అద్భుతాలు ఆగిపోయిన తర్వాత ఏమవుతారంటే ఆ విశ్వాసం ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఆ దేవుని చెప్తుంటారు. మనము మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడినప్పుడు కంటే దినదినము ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలి. ఓ మనుష్యుడు పుట్టిన తర్వాత అక్కడంటాడు, బాలుడు జ్ఞానముతో నిండి ఎదిగి బలము పొందుచుండనండి. మనం దేవునిలో ఎదుగుతూ ఉండాలి. ఇంకా అక్కడ 92వ కీర్తనలో వారు లెబానోను మీద దేవదారు వృక్షమనే వారు ఎదుగుదల కావాలి. మన ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుదల కావాలి, కానీ బొదుగుదల కాదు. బొదుగుదల అంటే డౌన్ అవ్వడం, కురచతనం, అది కాదు. అభివృద్ధి, ఆత్మీయంగా అభివృద్ధి. చూడండి, ఆత్మీయమైన అభివృద్ధి అంటే శారీరకమైన అభివృద్ధి కూడా ఉంది. ఉద్యోగాలు దొరకడం, డబ్బులు సంపాదించుకోవడం, పిల్లలను కనడం, పిల్లల లేక ఇల్లు కట్టుకోవడం, ఇలా ఆస్తులు సంపాదించుకోవడం, ఇది శారీరకమైన అభివృద్ధి. దీని మీద మనం బేస్ అవ్వకూడదు. మనం ఆత్మ సంబంధులం, పరలోక సంబంధులం. కనుక వీటి మీద మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం కాదు, ఏం జరిగినా జరగకపోయినా మనం ప్రభువుని వెంబడించాలి, దేవుని మార్గాల్లో మనం నడవాలి. ఇక్కడ ఈ దినం మనం ధ్యానించేటువంటి ఒక చిన్న మాట, ఎందుకనో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను ఉదయకాలం జ్ఞాపకం చేశారు. ఏముందంటే ఇక్కడ, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి స్పష్టమైన మాట, సంఘానికి ఇచ్చేటువంటి మాట. ఇది ఇర్మియా గ్రంథం ఇజ్రాయెల్ జనాంగాల గురించి వ్రాయబడినటువంటి లేఖనము, గ్రంథము. ఈ కడవరి కాలమందు మన కొరకు, మన కనువిప్పు కొరకు, మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు, మన ఆత్మీయ జీవితం కట్టుకొనడం కొరకు ఈ వాక్యం మనకెంతో దోహదపడుతుంది. చూడండి, ఇక్కడ దేవుని కార్యమును అశ్రద్ధగా చేయకూడదు. దేవుని కార్యమును అశ్రద్ధగా చేస్తే వారు శాపగ్రస్తులు అవుతారు. ఇక్కడ క్లియర్గా ఉంది మాట. దేవుని కార్యము ఎడల, దేవుని పని ఎడల మనము ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? శ్రద్ధగా ఉన్నామా, అశ్రద్ధగా ఉన్నామా? ఆసక్తిగా ఉన్నామా, అనాసక్తిగా ఉన్నామా? దేవుని పని యందు, దేవుని కార్యములు చేయుట యందు మనకేముండాలంట? శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి, పిల్లల ప్రేరేపణ ఉండాలి, మంట ఉండాలి. అది చేసే వరకు నిద్రపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల దేవుని సన్నిధి వెతకడంలో, దేవుని సన్నిధికి రావడంలో, దేవునికి ఇచ్చుటలో, దేవుని పనులు చేయటంలో ఏముండాలంట? శ్రద్ధ. ఏదమ్మా? శ్రద్ధ. ఇక్కడ అశ్రద్ధ అనే మాట ఉంది కదా. అశ్రద్ధలో శాపం ఉంది, శ్రద్ధలో దేవుని ఉంది. అశ్రద్ధలో శాపం ఉంది, శ్రద్ధలో దేవుని ఉంది. చాలా జాగ్రత్తగా మీరు వాక్యం అవగాహన చేసుకున్నారు. దేవుని సన్నిధి నువ్వు ఎలా వెతుకుతున్నావు? శ్రద్ధగా వెతుకుతున్నావా? బైబిల్ ఏమని చెబుతుందండి?
ప్రియులారా, యోబు గ్రంథములో మనం చాలాసార్లు మనం చదువుతాం, మీరు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల అన్నాడు. చదవండి, 8వ అధ్యాయం 5వ వచనం నుండి కదమ్మా. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల. దేవుని ఎలా వెదకాలంట? జాగ్రత్తగా వెదకాలి. జాగ్రత్తగా వెతికితే కలిగేది ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా వెతికితే క్రింద ఉన్నాయి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా, లేక నీ శ్రద్ధకు తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేస్తాడు. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదన నీవు మహాభివృద్ధి చెందుతావు. ఎవరు అభివృద్ధి చెందేది? ఎవరు? ప్రియులారా, దేవుడు శ్రద్ధ నిలిపేది ఎవరు ఎందంటే, ఎవరైతే శ్రద్ధగా దేవుని వెతుకుతారు, శ్రద్ధగా దేవుని సన్నిధికి వస్తారు, శ్రద్ధగా దేవుని కార్యాలు చేస్తారు, అటువంటి వారిని వారి ఎడల ఆయన శ్రద్ధ నిలుపుతాడు. వారి నివాస స్థలాన్ని వర్ధిలింపజేస్తాడు. వాళ్ళు మొదట చిన్నగా ఉన్న మహాభివృద్ధిలోనికి వస్తారు. చాలాసార్లు ఒక ఉదాహరణ మీకు చెప్పాను. ఒక తల్లి చాలా దీనురాలు, చాలా దీనస్థితిలో ఉండేటువంటి మనిషి. ఆమె దేవుని నమ్ముకుంది. అందరికంటే ముందు వచ్చేసి మందిరమును ఊడ్చి, మందిరములో చాపలు వేసి, ఆ సామాగ్రి అంతా చక్కగా సదిరి ఆమె ఆరాధనలో పాల్పొంది. ఎంత టైం అయినా ఆరాధన అయిపోయిన తర్వాత మరలా అన్నీ చక్కబరిచి వెళ్ళేది. ఎంతో దీనురాలు, అనామకురాలు, దరిద్రురాలు. తర్వాత దేవుడు ఆమె శ్రద్ధ నిలిపి తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచాడు. ప్రియులారా, పాడి గేదెలు, వ్యవసాయము, ఇవన్నీ డెవలప్మెంట్ దేవుడు చేశాడు. దేవుడు చేస్తే ప్రియులారా, ఇందులో నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. నేను మొట్టమొదటి ప్రభువు నమ్ముకున్న దినాల్లో ఒక ఇటు చూడండి, ఉసిరిమర్ అనే గ్రామంలో పాస్టర్ వడ్డయ్య గారు అక్కడి నుంచి నన్ను ఇంటికి పంపించేద్దామని చూశారు. ఆ రాత్రి అక్కడ కూటంలోకి వెళ్ళాము. అక్కడ వారు చెప్పినటువంటి అద్భుత సాక్ష్యం ఏంటంటే, మేము చాలా దీనులమండి, చాలా హీన స్థితిలో ఉండేవాళ్ళమండి. మేము తినడానికి కూడా భోజనం ఉండేది కాదండి. మేము ప్రక్క వారింటికి తౌడు బియ్యానికి అప్పుకెళ్ళినా మాకు ఇచ్చేవారు కాదండి. తీర్చే దిక్కు వీళ్ళకి లేదు కనుక వీళ్ళకి ఇచ్చిన అనవసరాన్ని ఇచ్చేవారు కాదట. ఆయన ఒక బలహీనత స్థితిలో దేవుడు ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభువుని నమ్ముకుని మందిరానికి వచ్చి దేవుని వెదగడం ప్రారంభించారు. దేవుని ఆరాధనను ప్రారంభించారు. వారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. వారి పిల్లలు వారు కలిసి దేవుని సన్నిధికి రావడంలో దేవుడు వారిని ఎంతో దీవించాడు. అప్పట్లోనే నాతో అన్నమాట ఏంటంటే, 10 ఎకరాలు పొలం ఇచ్చాడండి, పాడిగేదెలు ఇచ్చాడండి. దేవుడు మాకు చాలా అభివృద్ధి చేశాడు. ఒకప్పుడంటే ఎంతో దీనస్థితి. తగు బియ్యం ఉంటే ఆ పూట గడుస్తుందనే ఆశ. అలాంటి వారు దేవుని యందు శ్రద్ధగా వెతికారు కనుక దేవుడు అభివృద్ధి పరిచాడు. తర్వాత వాళ్ళు శ్రద్ధ మానలేదు, కానీ అలాగే ఆ క్రమాన్ని పాటించారు. ఇప్పుడు ఓ పాయింట్ ఎత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళే నా జ్ఞాపకం వచ్చింది. ఈ సహోదరి ఎంతో దీనురాలు, ఆమె దేవుని వెతికింది, దేవుని వెతుకుతున్నది. దేవుడు ఆమె ఎందు శ్రద్ధను నింపాడు. ఏమిచ్చాడు? సంతతిని అభివృద్ధి పరిచాడు, పాడి గేదెలు ఇచ్చాడు. ఇలా కుటుంబాన్ని అభివృద్ధి పరిచాడు. అభివృద్ధి అయిన తర్వాత ఏమైందంటే, పరిచర్యను విడిచిపెట్టేసింది, మందిరానికి రావడం తగ్గించేసింది. నీకు దేవుడు అన్నీ ఇవ్వడం దేవుని తప్పు కాదు, నీ వెతకటం నీదే తప్పు. కలిగి ఏమీ లేనప్పుడు శ్రద్ధగా వెతుకుతావు. అన్నీ కలిగిన తర్వాత అన్నీ అడ్డం పెట్టుకుని దేవుని దూరంగా ఉంటావు. అది నీ శాపం, అది నీకు శాపం.
అన్నీ లేనప్పుడు ఎంత శ్రద్ధగా వెతికావో అన్నీ కలిగిన తర్వాత అంతకంటే ఎక్కువ శ్రద్ధ ఉండాలి. దేవుని సన్నిధికి రావడంలో, దేవునికి ఇచ్చటలో, సాక్ష్యం చెప్పడంలో, దేవుని కార్యాలు చేయడంలో అంతకంటే ఎక్కువ ఆసక్తి నీకు ఉండి తీరాలి. అప్పుడే నీవు నిజమైన విశ్వాసం, లేదా డూప్లికేట్ నీవు వేషధారం అన్నమాట. అర్థమైందా? ఎన్ని కలిగిన దేవుని సేవకులు రోజున అడిగారు, అమ్మా అందరికంటే ముందు వచ్చేదాను, పరిచయం చేసేదాను, ఏంటి సనగిలిపోయావంటే మందిరానికి సరిగా రావట్లేదు, మందిరానికి వస్తే పరిచయం తర్వాత చేస్తారు. అయ్యా ఏం చేయమంటారండి? పిల్లలండి, పాడిగేదులండి, అవండి ఇవ్వండి, ఇవన్నీ డెవలప్ అయితే మనుషులట్టుగా దేవుడు ఇచ్చాడు కదా. దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మాట్లాడేటి మీకు నోరు రావట్లేదా? ఏం చేయాలి? పిల్లరా, సంపద అభివృద్ధి అయ్యింది, డబ్బులు పెరిగాయి, ఆస్తులు పెరిగాయి, అంతస్తులు పెరిగాయి. ఇప్పుడు ఏమవ్వాలి? పనివారినట్టుకు చేయించుకో. దేవుని దగ్గర దేవునినే చిన్నచూపు చూస్తావా? దేవుని సన్నిధి చిన్నచూపు చూస్తావా? దేవుని వెతకడానికే నీవు అశ్రద్ధ చేస్తావా? దేవుడిని మోసగిస్తావా? ఏమైంది? దైవజనులు చెప్పారు, హెచ్చరించారు, వినలేదు. ఇవన్నీ అడ్డం వచ్చేస్తున్నాయండి ఆ మందిరానికి రావటానికే అన్నట్టు. ఇవన్నీ అడ్డం లేకుండా ప్రార్థన చేయండి అన్నారంటే. మాకు 2 ప్రార్థనలు ఉంటాయి. అభివృద్ధి ప్రార్థన ఉంటుంది. మీరు మాట వింటారనుకోండి, మా దగ్గర 2 చేసేస్తాం. ఆ మాట చూపించనా? బైబిల్లో చూపించనా? తేటి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథం. దేవుని సేవకులకు దేవుడు అధికారములను ఇచ్చాడు. మొదటి అధ్యాయం తీయండి, జాగ్రత్తగా గమనించు. మొదటి అధ్యాయము. ఇక్కడ ఇర్మియాను దేవుడు పిలిచాడు. ఇర్మియాతో సేవకు రమ్మని పిలిచాడు. ఇర్మియా రానంటున్నాడు. రానంటే ఇర్మియాకు దేవుడు అధికారాలు ఇస్తున్నాడు. ఇర్మియాతో అంటాడు, ఇక్కడ 9-10 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును. చూసారా? దేనికంట? సేవకునికి అధికారం ఇస్తున్నాడు, పెళ్ళగించుటకు. దేనికంట? తిరగబెట్టడానికి అధికారం ఉంది. విరుగొట్టుటకును. ఏం చేయడానికి? విరుగొట్టుటకు, నశింపు చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు, ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించాను. ఏమన్నాడండి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? దేవుడే స్వయముగా తన ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికి ఇచ్చాడు? పెళ్ళగించడానికి అధికారం ఇచ్చాడు, విరగొట్టడానికి అధికారం ఇచ్చాను, నశింపు చేయడానికి అధికారం ఇచ్చాను, పడద్రోయడానికి అధికారం ఇచ్చాను, కట్టడానికి అధికారం ఇచ్చాను, నాటడానికి అధికారం ఇచ్చాను. ఈ దినమున జనముల మీద రాజ్యాల మీద నేను నియమించాను. నువ్వేం చేస్తే అది జరుగుద్ది, నువ్వేం చెప్తే అది జరుగుద్ది. కృత నిబంధనలో కూడా ప్రభు చెప్పారు. ఏమన్నారంటే, 2-3 నా నామమున భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో. దేవుని సేవకుడు మనసారా ఈ బిడ్డను దీవించున్నాయన అంటే వాళ్ళు దీవెన పొందుతారు. అధికారమును సంఘమునికి ఇచ్చాడు దేవుడు. అధికారమును సంఘమునికి ఇచ్చాడు. వీళ్ళ పేరు చెప్పను, కానీ ఈ మధ్యకాలంలో సహోదరుడు ఇల్లు కట్టాలి అన్నాడు. నేను చూశాను, వెళ్ళాను, ఇల్లు కట్టి ఆ స్థలంలోకి వెళ్ళాను. మోకాళ్ళు వచ్చి కన్నీళ్లు కార్చి మనసారా 1 అరగంట ప్రార్థన చేసి వచ్చేసాను. తదుపరి వారు మంచి గృహాన్ని కట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు నేను తప్పుపట్టలే. మంచిది. ఒక దైవజనుడు నిండు హృదయంతో ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తులకు, ఆ కుటుంబములకు, పిల్లరా, ఆ బిడ్డలకు అది ఆశీర్వాదం కలిగింది. ఇక్కడ ఇర్మియాతో చెప్పాడు కదా, ఏమన్నాడండి? కట్టడానికి, నాటడానికి, ఏంటంటే పడద్రోయడానికి, ఇవన్నీ నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం. నేను మాట చేతో ఇంకా మీకు అర్థమయ్యే భాషలో
ఈ మందిరము కట్టడానికి తాపీ మేస్త్రికి అధికారం ఉంది. కట్టడానికి ఎంత అధికారం ఉందో కూల్చడానికి కూడా అంత అధికారం ఉంది. ఎంతసేపు పడుతుంది మాట్లాడితే? కట్టడం చాలా టైం పడుతుంది, పడగొట్టడం హల్లెలూయా. సరే, ఇక్కడ అసలు పాయింట్కి వద్దాం. ఈ అమ్మగారు ఇవన్నీ అడ్డం లేకుండా ప్రార్థన చేయండి. అడ్డం లేకుండా నువ్వు చేసుకోవాలి. దైవజనుడికి ప్రార్థన చేయమని నువ్వు చెప్పడం ఏంటి? చెప్పాడు నాయన ఇవన్నీ అడ్డం వస్తున్నాయంట, మరి ఏంటో అలా ప్రార్థన చేయమంటుంది. మందిరానికి సరిగా రావటం లేదు. హీనురాలుగా ఉన్నప్పుడు శ్రద్ధగా ఎదిగింది. ఈ అడ్డం వచ్చినాయంట తీసి అన్నాడంట. కొంతకాలానికి ఒకటి అన్ని పోని మొట్టమొదటి ఎలాగ సింగిల్గా ఉందో, ఏమీ లేని దరిద్రతలో ఉందో ఆ దరిద్రతకు వచ్చేసిందండి. ఏమైపోయింది? అప్పుడు మందిరానికి రావడం ప్రారంభించింది. నాయన, నేను నీ మాట వినలేదు, నీవు చెప్పింది చేయలేదు, నీ పని నేను శ్రద్ధ వహించలేదు, అందుకే నా బ్రతికిలా అయిపోయిందని ఇప్పుడు ఏడుస్తే కుదురుతా? సరే, తన మాట ఆ తర్వాత మన మూలవాక్యంలో ఏముందంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక. ఎటట? దేవుని కార్యమును ఎలా చేయకూడదు? మీకే ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చేయకూడదు. నాకెంత మంట అంటే, ఒక కూటానికి 8 గంటలకు వెళ్ళాలనుకుంటే 6 నుండే నేను ప్రారంభిస్తాను. ఖచ్చితమైన టైంకి వెళ్ళిపోవాలి. అది ఎవరి కార్యం? అది దేవుని కార్యం. దేవుని పని ఎడల, దేవుని కార్యము చేయడం ఎడల సేవకులైనా విశ్వాసులకైనా శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? మీకు చాలా మర్యాదలు ఈ మాటలు చెప్పడం జరిగింది. శ్రద్ధ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆ దైవజనుల దగ్గర నేను పరిచయం చేసినప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆరోగ్యం ఉండేది కాదు. ఒకసారి నాకు బాగా తెలిసిన జ్ఞాపకం అన్నమాట. ఇలాగా నువ్వు డ్రమ్ములో ఇటు బతికిపోయి పలానా ఇంటికాడ కోటం, అప్పుడు నేను సేవకులు పాస్టర్ గారిని పరిచయం. నేను రాకముందే ప్రార్థన చేసేసి పాటలు ప్రారంభించాయంటే ఆయన వచ్చేదాకా పాటలు పాడడమే. ఏంటంటే పాటలు పాడడమే. పాస్టర్ గారు రాలేదని మనం ఆయన అడగడం కాదు, ఆ రైట్స్ లేవు. ఏంటంటే 9 అయిపోయినా పాటలు పాడటమే, 10 అయిపోయినా పాటలు పాడటమే. ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, అంతే. నీకు లేదు అధికారం. ఏంటండి, ఒకసారి ఈ ఎడంకాలు బెనికిపోయి ఇలా బెనికేసిందండి. చాలాసార్లు చెప్పాను ఈ మాట. 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అప్పుడు సైకిల్ కూడా దిక్కులేదు. పాస్టర్ గారికే సైకిల్ ఉండేది, నాకెక్కడ ఉంటుంది ఇంకా సైకిల్? ఇప్పుడు మీరు రావాలంటే మీకు ఆటోలు కట్టించండి, కానీ మీరు రాలేకపోతున్నారు. ఎంత స్టైల్ పెరిగిపోయిందో. మీ సొంత పనులకి వెళ్ళడానికి మాత్రం మోటార్ సైకిల్ ఉంటాయి. ఏంటి, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతారు. దేవుని పనికి వచ్చేటప్పుడు అయ్యా ఆటో కట్టించారండి. ఇదా నీ పని కొరకు 1000 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతావు. దేవుని పనికి వచ్చేటప్పుడు ఏం ఖర్చు పెడుతున్నావు? ఏం ప్రయాసపడుతున్నావు? ఏం త్యాగం చేస్తున్నావు? దేవుని కొరకు నీవు త్యాగం చేస్తే నీకు ఆశీర్వాదం, కొరత చేసుకుంటే నీకు అభివృద్ధి ఉండదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నడిచి వెళ్ళడానికి లేదు, బెనికిపోయింది కాలు. వెళ్ళనని చెప్పే రైడ్స్ మాకు లేదు. ఆ బెనికిపోయిన కాలుతోటే డ్రమ్ము సంగనే లైట్ చేతుని 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాను. మందో మాక తగ్గడానికి ప్రార్థనే మందు. ఆనాడు ఆ పని చేశాను కనుక ఈనాడు ఈ ఆశీర్వాదం కలిగింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ఇలాంటిది 1 కాదు 2 కాదు, ఎన్నో. ఈనాడు కూడా నాకు అదే అనుభవం.
ఇది వేళ చేస్తున్నాను, సంఘాలు కట్టుబడ్డాయి. అయినప్పటికీ ఒక మీటింగ్ ప్రకటిస్తే, ఒక కార్యం చేయాలనుకుంటే శ్రద్ధగా చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడన్నా అమ్మగారిని ఏమో అంటలేదు నేను, అంటే ఆవిడ క్షమించాలి నన్ను. అర్థమైందండి? ఒక్కోసారి లేట్గా వస్తే నేను ఇక చెప్తాను ఇక చెప్పలేక ఏం చేస్తానంటే కారుచులు పోతాను. నేను పోతాను. కారణం దేవుని పని శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఎవరి పని అది? ఎవరు చూస్తున్నారు? మేమే స్టార్ట్ చేయాలి, మేమే నడిపించాలి, మేమే ముగించాలి. అయినప్పటికీ పిల్లరా, దేవుని పని యందు మనకి ఉండాలి శ్రద్ధ. చెప్పండి, శ్రద్ధ ఉండాలి. దైవ గ్రంథంలో మాట మీకు చాలా పర్యాలు చూపించానని జ్ఞాపకం. అయినప్పటికీ ఈ వాక్యాన్ని కొంచెం వెతుకుదాం. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. శ్రద్ధగా ఉండే వారికి కలిగే ఆశీర్వాదం అంటారు. శ్రద్ధగా ఉండే వారికి కలిగే ఆశీర్వాదం అక్కడ చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. తర్వాత 3వ వచనం చదువు. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎటట ఎలా పని చేయాలంట? నీ పనైనా దేవుని పని అయినా ఎట చేయాలి? నీ పని దగ్గర మాత్రం చురుకుతాను, ఒళ్ళంతా కలిపేస్తాం. దేవుడి పని వచ్చినప్పుడు ఏమా ఇక్కడ ఏమన్నాడండి? శ్రద్ధగా పని చేయువాడు, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడు అంట. దరిద్రుడు బద్ధకంగా పని చేయకూడదు. శ్రద్ధ. నీకు ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ప్రారంభించాలి, ముగించాలి. అంటే అది పూర్తి చేయాలి. చెప్పడమా? చెప్పండా? పూర్తి చేయాలి. స్తోత్రం చెప్పండి, గాడి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఏమవుతాడు? నీకే పని అప్పగించిన సంఘంలో, సహవాసంలో, ఆ పని యందు నీవే ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ. ఎటుండాలి? చెప్పండి ఉందా? ఇక్కడ నీవు శ్రద్ధగా పని చేయడం అలవర్చుకుంటే నీటి దగ్గర ఘనత పొందుతావు. నీటి దగ్గర నీ పనులు కూడా ఎలా చేస్తావంటే శ్రద్ధగా చేస్తావు. నీ కుటుంబానికి కూడా శ్రద్ధాభక్తులు నేర్పిస్తావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు లోకోక్తి ఉంది కదా, యథా రాజా తదా ప్రజ అని. రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారంట. రాజు చురుగ్గా ఉంటే ప్రజలు చురుగ్గా ఉంటారు కదా. మీరు ఇంకోసారి చెప్పవచ్చు దాంట్లో దేవుని స్తోత్రం. యజమానుడు చురుగ్గా ఉంటే కింద పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు పని చేయించుకునేవాడు పని దగ్గర లేకపోతే ఈ పని వాళ్ళు సరిగా చేస్తారా? అందరూ కదలండి, కొంతమంది ఉంటారు. యజమానుడు ఉన్నప్పుడే చురుకుగా చేస్తారు, ఆయన లేనప్పుడు మాత్రం నాటకాలు చేసేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమైన వర్కర్కి అది లక్షణం కాదు. యజమానులు గమనిస్తారు, పని అప్పగించి వెళ్ళిపోవచ్చాడు. వాళ్ళు చూస్తారు, ఈ అబ్బాయి నేను ఈ పని అప్పగించాడు కదా, శ్రద్ధగా చేశాడా, మంచిగా చేశాడా అని వాళ్ళు ఏం చేస్తారు? పరీక్షించరా? మాట్లాడుతుంటారు, పరీక్షిస్తారు. స్తోత్రం. ఇక్కడ చూసారా ఏముంది తెలిసిన? బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుని స్తోత్రం. అమ్మ, ఇందాక మీరు ఏదో చదివారు, నేను తీయకముందే చదివారు. అది ఏం చదువు? అది ఆ మాట కావాలి. రిఫరెన్స్ చెప్పునన్నా 12. అది ఈ
12:24 చాలా మంచి మాట ఉంది, త్వరగా చూపించిన మాట. ఈ మాట అందరూ చెప్పండి. శ్రద్ధగా పనిచేయువారు, చెప్పండి గట్టిగా చెప్పండి. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. శ్రద్ధగా పనిచేసి వారు ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తారు, అధికారాలు చేస్తారు. బద్ధకంగా చేసేవాడు ఏం చేస్తాడు? వెట్టి పనులు, అడుగు తింటాం అనమాట. నన్ను అర్థమది. ఒకడి చేతి కింద ఏమవ్వాలి? నలుగుతూ ఉంటాడు. ఒకటి చేతి కింద నలుగుతూ ఉంటాడు. నీకు ఒక అధికారం, నీ క్రింద కొంతమంది పనివారుగా నీవు కలిగి ఉండాలంటే మొదటి నీవు సిన్సియారిటీ నేర్చుకోవాలి, బాధ్యత నేర్చుకోవాలి, శ్రద్ధ నేర్చుకోవాలి. ఒకరి దగ్గర పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయడం నేర్చుకుంటే దేవుడు నిన్ను అనేకుల మీద ఒక అధికారిగా, ఇక యజమానుడుగా, లేదా దాన్ని ఏమంటారు, మేస్త్రిగా నిన్ను నిర్ణయిస్తాడు. చిన్న పనిలో నీకు ఆ బాధ్యత లేనప్పుడు పెద్దదాన్ని నీకు ఎలాగిస్తాడు దేవుడు? యేసయ్య ఏమన్నాడు? కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండదు. కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి ఎక్కువ వాటిని దేవుడు ఇస్తాడట. ఏం చేస్తాడు? స్తోత్రం చెప్పండి. ఎవరు యజమానులు ఏం చేస్తారు తెలుసా? రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎలా చూస్తారంటే, ఎవరైనా పని చేస్తున్నటువంటి వారికి ముందు 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పలానా పని చేసుకురారా అంటారు. అది మంచిగా ఖర్చు పెట్టారనుకోండి, అప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తారు. చిన్నది ఇచ్చి, చిన్న బాధ్యత ఇచ్చి, చిన్న ధనాన్ని ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా చేస్తున్నావా అని చూస్తారు. అందులో నమ్మకంగా బాధ్యతగా చేసేవనుకో, ఇంకా దానికంటే పెద్ద పనిని దేవుడు నీకు వాళ్ళు ఒప్పగిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మార్లు మాట నేను మీకు చెప్పాను, నేను అనుభవించింది. మా దైవజనుల దగ్గర నేను ఉన్నప్పుడు, అప్పుడు నాకు అసలు క్రైస్తవం అంటే తెలియదు రండి. పరిచారకుడికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లోకి. వెళితే వెళ్ళిన కొద్ది రోజులకే అప్పుడు హంబర్ సైకిల్ అంటే పెద్ద గొప్ప, పెద్ద 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 కారు ఉన్నట్లు లెక్కండి. అప్పుడు ఒక హంబర్ సైకిల్ నాకు ఇచ్చి, కొంత బంగారం ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి, పలానా చోట వేల్పూర్లో ఇచ్చారమ్మన్నారు. వాళ్ళు అక్కడ లేట్ అయిపోయిందండి. లేట్ అయిపోతే నేను లేటుగా వెళ్ళి, లేట్ అయింది. అక్కడ విశ్వాసులు ఉన్నారు. ఎవడో కుర్రోడు వచ్చాడు, దారిపోయే దానయ్యలు అంటాడు. ఆడికి మీరు ఎన్ని ఇచ్చి పంపించారు, అవన్నీ పట్టుకుపోయాడు, ఇంకా రాడు అన్నాడు. ఆ రాత్రికి నేను వెళ్ళాను, ముక్కు మీద వేసుకున్నారు. వీళ్ళందరూ ఇలా అన్నారు మిమ్మల్ని గురించి, నీ యందు మాకు నమ్మకం ఉన్నది, నీ యందు మాకు. వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులు చనిపోయే వరకు ఆ నమ్మకమే నా మీద పెట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధ్యత కలిగి నేను పని చేశాను. అదే పని, దేవుని పని, నమ్మకం. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఒక్కరు సింగిల్ రూపాయి ఆశించలేదు. అనేక మార్లు నేను మోర్తో వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి నేను అడగలేదు. అనేక మార్లు నాకు ఏమొస్తుంది తటస్థితిని తెలుసు. తిరిగి రావడానికి నాకు డబ్బులు లేకున్నా సమయంలో వాడిని అడగలేదు, ఎప్పుడు అడగలేదు. ఛార్జింగ్ డబ్బులు కావాలి నాయన అని పిలిచేవాడు, అడగలేదు. లేకపోతే ఇంటికి రావాలి, ఏం చేయాలి? అర్పించేది మనసులో రైలు కట్టించుకుని నడుచుకుంటా వేండ్ర ఇంటికి పోవాల్సింది అనుకున్నాను. ఏ రోజున దేవుడు అలా తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పని ఒప్పగించినప్పుడు డబ్బును చూడకు, శ్రద్ధగా చేయడానికి నీవు అలవాటు చేసుకో. ఓ రోజు నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, అధికారులు చూస్తారు, నిన్ను పైకి లేపుతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆనాడు సోడాదారుడకు 10 పైసలు లేవు, ఈవేళ 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు దేవుడు. నేను ఈవేళ చూస్తే ఎవ్రీడే 2-3 వేలు ఇస్తూ ఉంటాడు దేవుడు ఈ పనిలో.
మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇష్టం ఇష్టం ఆయన చేతగా కూడా నీ నమ్మకత్వం కావాలి. ఆయనకి ఏం కావాలి? నీ నమ్మకత్వం కావాలి, నీ బాధ్యత కావాలి. ఏం కావాలి? ఇక్కడ ఏమన్నాడమ్మా? శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయదు. దేవుని పని శ్రద్ధగా చేస్తే నీ ఇంట్లో వారికి కూడా నీవేమి నేర్పిస్తావు? శ్రద్ధాభక్తులు నేర్పిస్తావు. ఈ ఇంటి వారిని ఎలాగా ఎలర్ట్ చేస్తున్నా? తెల్లారుజామున అందరూ లేస్తున్నారా? లేకపోతే దుప్పటి పీకేసి పడేయండి, కిందకి లాగండి, మంచం మీద కింద కాదు, ఓ బింది నీళ్ళెట్టుకుంటాడు మీద పోసేయండి. తెల్లారుజామున లేపండి, మోకాళ్ళ మీద పెట్టండి, ప్రార్థన చేస్తేనే భోజనం పెట్టండి వాళ్ళకి. లేదా పెట్టకండి. ముందు నువ్వు రెడీ అవ్వు. ముందు యజమానురాలు ఏమవ్వాలి? ముందు మీరు మారాలి. ఇక్కడ అంటాడు, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయదు. ఏంటండి? దేవుని పిల్లల ఇంట్లో దరిద్రత రాదు. ఎందుకు వస్తుంది? శ్రద్ధ లేకే. శ్రద్ధగా పని చేయకే. ఏం చేయక? చిన్న పని ఉన్నది శ్రద్ధగా చేయండి అంతే. నాకు ఒక రోజున సేవ ఒక రోజున ఒక్కొక్కసారి ఏమీ కనపడదు. ఆ రోజు ఏ మీటింగ్ ఉండదు, మాకు మేమే పనిట్టుకుంటాం. ఏ సంతోషించుకో, లేదా ఈ భీమవరం విశ్వాసించుకో, దర్శించడానికి వెళ్తాం. వెళ్ళాల్సిన పని లేదు మాకు. ఏం చేస్తావు? వెళ్ళాలి, చూడాలి, వాళ్ళకి ప్రార్థన చేయాలి, హెచ్చరించాలి అని ఏం చేస్తాం? ఇలాంటప్పుడు చేయనంత చేత మాకేం పర్లే. ఇంటికంటే హ్యాపీగా శుభ్రంగా దేవుడు ఇచ్చినటువంటి మంచి భోజనం ఏదండి. విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలుసు? క్వాలిటీ రైస్. అయ్యా మీరే తినండి, మూట కట్టి మాకు ఇస్తున్నారు. చక్కగా పలావ్ చేసుకోవచ్చు. పలావ్ అంటే నాకు ఇష్టం కాదు, కానీ 100-200 వచ్చి మంచి కూర తెచ్చుకోవచ్చు. స్పెషల్ కూరలు కూడా నేను తెచ్చుకోను. నేను నిజంగా తిరుగుతున్నాను. పులిపిటి మేము బయటికి వెళ్తాం, 1000 రూపాయలు నా జేబులో ఉంటాయి. ప్రత్యేకంగా మేము ఏమీ కొనుక్కుదేమో, తినడానికి ఇష్టం ఉండదు. దేవుడు విశ్వాసం ద్వారా ఇచ్చేస్తాడు కదా. ఇంకేంటి ఈ షోకులన్నీ ఎందుకు? ఈ షోకులన్నీ ఎందుకంటే ఎదవగ్గరన్నా చేస్తూ ఉంటాం. ఓ పక్కనేమో వెనకాల అప్పులు కనపడితే ఏదో పేరు పెట్టుకుని భీమవరం వెళ్ళాడు కదా, నేను బిర్యానీ మీద వస్తాడు. అప్పులు అవ్వకపోతే ఏమవుతుంది? భీమవరం వెళ్తే బిర్యానీ తిని రావాలా? ఏంటి ఆ బిర్యానీ కట్టి ఖర్చు అయితే నీ ఇంట్లో అందరూ తింటారు కదా. మాట్లాడేటి అందరూ తింటారు కదా. స్తోత్రం. ఒబ్బుడు ఉండాలండి. ఏముండాలి? ఒబ్బుడు ఉండాలి. సరే, కానీ నా సబ్జెక్ట్ ఏంటంటే దేవుని ఆత్మ బయలుపరిచే ఉదయకాలం. మూలవాక్యం ఏముందండి? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అనేకుల కుటుంబాలు శాపగ్రస్తులు ఎందుకు అవుతున్నారు? విశ్వాసులైంది శాపగ్రస్తులు ఎందుకు అవుతున్నారు? దేవుడు పిలిచిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుని నామము ఎరిగిన కొన్ని కుటుంబాల్లో దరిద్రత ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? యెహోవా కార్యం ఎడల శ్రద్ధని కలిగి, శ్రద్ధ కలిగి నీవు చేస్తే నువ్వు భాగ్యవంతుడివే, కానీ దరిద్రుడు కావు. స్తోత్రం చెప్పాలి. మరో చోట లేఖనంలో ఉంది ఇది, అది కూడా సామెతలు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఎటట ఎలా ఉండాలంట? ఆ మాటను బట్టి ఓ రిఫరెన్స్ జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఐగుప్తు దేశంలో మంత్రస్నానులు ఉన్నారు. అయితే ఆ పేరు చెబుతుంది వెనకాల. క్షిప్రా పూయ అనేటువంటి మంత్రస్నాన వర్గం ఉన్నారు ఐగుప్తులో. వాళ్ళు పిలిచండి, ఆ మంత్రస్వామి వర్గాన్ని పిలిచి, ఈ హెబ్రీ స్త్రీలు పిల్లలు కంటారు, కార్పెట్ల మీద మీరు వాళ్ళని మగపిల్లలు చంపేయండి, ఆడపిల్లలు ఉంచండి అన్నారు. కానీ అలా చేయలేదు. దేవునికి భయపడి
వాళ్ళు ఏం చేశారట, మగపిల్లలను చంపకుండా అలా ఉంచారు. అదే మోషే బతికాడు. పిలిచి అడిగాడు, నేను చెప్పినట్టు చేయట్లేదే మీరు, మగపిల్లలను చంపట్లేదంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్ 1 పాయింట్ ఏంటి తెలుసు ఆయన, మేము పురుడు పోయడానికి వెళ్ళినప్పుడు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. ఏమన్నారు? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. మేము వెళ్ళకముందే గణేష్ కూర్చుంటున్నారండి, వాళ్ళు ఎదురుకుండా ఆ పిల్లల్ని ఎలా చంపు అన్నారు. ఇక్కడ ఏంటా పిల్లల్ని ఎడ చంపమని. అప్పుడు పరువు మాట్లాడటానికి అవకాశం లేదు. స్తోత్రం చెప్పండారా. దేవుని పిల్లల్లో ఏముండాలి? చురుకుదనం ఉండాలి. ఏముండాలి చెప్పండి అమ్మా. చురుకుదనం ఎక్కడ ఉంటుందో, ఏ ఇంట్లో ఉంటుందో ఆ చురుకు కలిగిన వారు భాగ్యవంతులు అవుతారు. ఏమవుతారు? భాగ్యవంతులు అవుతారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఉన్న పని చేయరు, ఆ ఉన్న పని మళ్ళా రేపటికి వాయిదా వేస్తారు. వీళ్ళు ఎప్పటికప్పుడు పని ముగించేయాలి. చెప్పండి, ఎప్పటికప్పుడు పని ముగించేయాలి. ఏ రోజుకి ఆ రోజు ఆ పని ఏం చేయాలండి? అయిపోవాలి. కొంతమంది రేపుడికి దాచిపెట్టుకుంటారు. ఏంటో మరి అంటే బైబిల్ అలా ఉందా? వారాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు పిల్లరా? ఏమన్నాడు? విశ్రాంతి దినం గురించి అన్నాడు. 6 దినములు కష్టపడి ఏమన్నాడు? మీ పనంతయు చేయాలి. సోమవారం మొదలుకొని శనివారం వరకు నీ పని అంతా క్లోజ్ అయిపోవాలండి. చెప్పండరా, నువ్వు రాదేంటి? ఏమాయ్, సోమవారం మొదలుకొని శనివారం లోపల నీకు ఎంత పని ఉందో ఆ పని అంతా కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ సోమవారం నాడు వాయిదా వేయకూడదండి. నీకేదన్నా యజమానుడు పని అప్పగించాడు అనుకో, అయ్యారు ఇంతవరకు చేశానండి, ఇదండి సోమవారం చేస్తానండి అనుకో, ముగించేయి. ఏం చేయాలా? క్లోజ్ చేసేయి. దేవునికి స్తోత్రాలు. ఇంకా దేవుడు ఇంకా ఘనమైన పనిని దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రాజమండ్రిలో నాకు ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన ఒకప్పుడు చాలా చిన్నవాడు, అసలు ఏమీ పని లేకపోతే ఈ సంచిలో ఒక పట్కాలు వేసుకుని, ఒక టెస్టర్, కరెంటు టెస్టర్ వేసుకుని, నేను ట్యూబ్లైట్లు బిగిస్తానండి, ఈ లైట్లు ఎడతానండి, ఈ వైరింగ్ చేస్తానని ఆయన ఇళ్ళపుట తిరిగి అడుక్కునేవాడు పని. మై కొంతకాలానికి దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఎంత 50-60 మంది వర్కర్స్ ఆయన చేతి కింద ఉన్నారు. ఇవాళ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఒప్పుకునండి, కాంట్రాక్ట్ ఒప్పుకుని అక్కడ 10 మందిని, అక్కడ 10 మంది, అక్కడ 10 మందిని వర్కర్స్ని పంపి ఇంటి దగ్గర నుంచి పని చేస్తాడు. అవసరం ఈయన చూస్తాడు. 2 హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాడు, అనాథ పిల్లల హాస్టల్స్. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇల్లు ఉన్నదండి. ఒకప్పుడు అనాథ పిల్లవాడిగా ఉన్న ఆ వ్యక్తి బాధ్యత కలిగి పని చేశాడు, భాగ్యవంతుడిని చేశాడు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. చెప్పండి చెప్పండి హల్లెలూయా. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుతారు, బద్ధకముగా పని చేయవారు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఏమవుతారమ్మా? చెప్పండారా హల్లెలూయా. చేతులు చెప్ప హల్లెలూయా. పని యందు నీకు శ్రద్ధ ఉందా, లేదా బద్ధకం ఉందా? నేను పోయిన వారం అనుకుంటా చెప్పాను, చాలా దూరం పరిగెట్టాను, సగం కంటే ఎక్కువ పరిగెట్టేసా. నేను నమ్ముచున్నాను ఆ ఒడ్డుకు చేరిపోయే రోజులు ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ రోజు అడుగుతున్నాను ప్రభువు, నేను చాలా రోజులు అయిపోయింది నాయన, నాకు ఇంకా ఉన్న సమయం చాలా తక్కువ తండ్రి. నేను చనిపోకముందు విస్తారముగా ఆత్మలు రక్షింపబడాలి, ఇంతకంటే విస్తారమైన దేవుని పని జరగాలి. ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానాలు ఉన్నాయి,
నిన్ను గొప్ప జనముగా చేతునని వాగ్దానాలు ఉన్నాయి. నా వంతు నేను ప్రార్థిస్తున్నాను, పని చేస్తున్నాను. దేవుడిచ్చిన గృహం బట్టి తినేసి హాయిగా పడుకోవచ్చు. పడుకున్నా నన్ను అడిగేవాడు ఎవడు లేడు. దేవుడు తప్ప నన్ను అడిగేవాడు ఎవడు లేదు. ఎవడికి రైట్స్ లేదు. తినేసి పడుకుంటే అది నాకు ఇష్టం ఉండదు. తిని పడుకుంటే నాకు నెమ్మది ఉండదు. వెళ్ళాలి, దేవుని పని చెయ్యాలి, దేవుని పని చేయాలి. నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని నన్ను అడగాలి. ఒకవేళ నీ ఇంటికాడ కూటమి అనుకోయాలా, వాయిదాలు వేసేయచ్చు. నేను ఎప్పుడైనా వాయిదాలు వేసుకోవచ్చు. వాయిదాలు వేయటం కూడా ఇష్టం, తొందరగా చేసేలే పని. అసలు రేపు ఉంటావో లేదు నీకేం తెలిసేటి. రేపు చేస్తానని వాయిదాలు వేస్తావు. ఆ పని చేయడానికి రేపు ఉంటావో లేదో నీకు గ్యారంటీ లేదు, తెలుసు. నీకు శ్రద్ధగా చెయ్యి, ఎప్పటికప్పుడు పని ఏం చేయి, శ్రద్ధగా చెయ్యి. దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు వారు తలాంతుల గురించి ఉపమానం చెబుతూ చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం చేశాను. ఒకటి గట్ట దేశాంతరం వెళ్ళిపోతూ 10 తలాంతులు ఇచ్చాడంట. ఒకడికేమో 5 ఇచ్చాడట, ఒకడికేమో 2 ఇచ్చాడు. ఒకటి ఏమ్మా ఎన్ని ఇచ్చాడా? ఒకడికి 10 ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. మరి వీటిని పట్టుకెళ్ళి మీరు వ్యాపారం చేసి సంపాదించండి, మరలా వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను, లెక్క చెప్పండి అన్నాడు. ఇచ్చినోడు లెక్క అడుగుతాడు తెలుసా? ఇచ్చినోడు లెక్క అడుగుతాడు. సరే కానీ ఆయన దేశాంతరం వెళ్ళొచ్చి ఈ ముగ్గురిని పిలిచాడు. 10 పట్టుకెళ్ళినోడిని అడిగాడు, నీవు ఏం చేసావు 10 అన్నాడు. 10కి వ్యాపారం చేసి 10కి 10 సంబంధించాలని 20 ఇచ్చాడు ఆయన చేతికి. ఆయన ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు అని పొగిడాడు. ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేక పట్టణం మీద అధికారినిగా నియమిస్తానన్నాడు. అక్కడ 5కు 5 సంపాదించిన వాడికి అదే చెప్పాడు. ఏంటండి? 5కి 5 పట్టుకెళ్ళినాడు, 5కి 5 సంపాదించి పట్టుకొచ్చితే బలా నమ్మకమైన మంచి దాసుడు అని అతనికి బిరుదిచ్చాడు. ఏమా అతన్ని అన్నాడు, నిన్ను అనేక పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాడు. 1 ఎట్టుకెళ్ళినాడంట, అసలు వ్యాపారంలో చేయలేదు. రుమాలను గట్టంట భూమిలో కప్పెట్టేసి ఉంచాడట దాన్ని. 1 పట్టుకెళ్ళినాడు కనీసం 1 వస్తుంది. 1 పట్టుకెళ్ళినాడు నిజం చెప్పాలి ఏంటంటే కనీసం 5 చేయాలి. కారణం అంటే నాకు ఉన్నది 1 కదా. కొంచెం ఉన్నవాడే చాలా బాధ్యతగా చేస్తాడు. అవును కదా ఏమ్మాయి? 10 మందికి సమాధానం చెప్పడం అంటే 1కి సమాధానం చెప్పడం సులువు. సరే ఈడేం చేశాడు? ఆ 1కి 1 సంపాదించగా ఆ యజమానుడు వచ్చి అడిగినప్పుడు అంటాడు, ఆయన మీద నేరాలు మోపుతూ ఏమంటాడంటే, నువ్వు పెట్టని చోట ఎత్తుకునేవాడును. సరే ఆయన సంగతి ఎలాగున్నా మొత్తం మీద అడిగి వచ్చింది, శాపం వచ్చింది అన్నాడు. ఏమొచ్చిందండి? శాపం వచ్చింది. ఓ చెడ్డ దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా లేవు, ఇన్ని వెలపల చీకట్లో తోసేయండి అన్నాడు. అంతే. ఆ 1 తీసేసి ఆ 10 ఉన్నవాడికి ఇమ్మన్నాడు. ఎవరికి ఇచ్చాడమ్మా? అసలు లేనోడికి ఇచ్చాడా? 10 ఉన్నవాడు అసలు ఎవరికి ఇవ్వాలది? మా మేరమ్మ గారు ఎవరికి ఇవ్వాలి? అసలు లేనోడికి ఇవ్వాలి. మన యేసు పూర్వకు తీర్పు చెప్పడానికి మనం ఎవరు? ఆయన చెప్పింది, ఆయన చేసింది ఏంటంటే, ఆయన చేసిందంటే 10 తీసుకెళ్ళినాడు, బాధ్యత కలిగి చేశాడు కనుక అతనికి ఇచ్చేయండి అని అతనికి ఇచ్చాడు యేసు ప్రభు. అందుకని కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. కలిగిన దానిలో అతను బాధ్యత కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఆ 1 కూడా అతను దాంట్లో చేరిస్తే దాన్ని డెవలప్ చేస్తాడని అతనికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకు ఏ పని దేవుడు అప్పగించాడు, ఆ పని ఎందు నీవు బాధ్యత కలిగి ఉన్నావా? ఆ పని ఎందు నీవు నమ్మకం కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నిన్ను దేవుడు పైకి లేపుతాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దావీదు గారు నాకు కనపడుతున్నాడు. ఏ దావీదు గారు చెప్పండి? బైబిల్లో ఉన్న దావీదు గారు.
బైబిల్లో ఉన్న దావీదు గారికి ఒకేసారి దేవుడు ఇజ్రాయెల్ దేశం మీద 12 గోత్రం మీద అధికారం దేవుడు ఇవ్వలేదు. ముందేమిచ్చాడు తెలుసు, కొంతమంది ప్రజల మీదే అధికారం ఇచ్చాడు. తర్వాత 2 గోత్రముల మీద ఏలుబడి ఇచ్చాడు. ఆ తర్వాత 12 గోత్రముల మీద ఏలుబడి ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది మనకి. ఏమ్మా బైబిల్ స్టూడెంట్ నిజమేనా? ఏమిచ్చాడు? సౌలు రాజుతో ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు దావీదును వెంబడించారు, వారి అక్కర్లు తీర్చాడు. సరే, కానీ తర్వాత సౌలు అనంతరము 2 గోత్రముల మీద అధికారం ఇచ్చాడు దావీదుకి. అక్కడ మంచి నమ్మకంగా బాధ్యతగా పనిచేశాడు, ఏలుబడి చేశాడు. కనుక ఆ 10 గోత్రముల వారు కూడా వచ్చి మమ్మల్ని మీరే ఏలుబడి చేయాలని వాళ్ళే ఒప్పగించుకున్నారు దావీదుకి. అంటే దేవుడు ఏం చేశాడు? శ్రద్ధగా పనిచేసిన అతనికి 12 గోత్ర ప్రజల మీద, మొత్తం ఆ రాజ్యమంతటి మీద అధికారం అతనికి ఏమైందండి? అప్పగించబడింది. స్తోత్రం చెప్పండి. నీలాంటి వాడు అనుకుంటాడు ఏమనంటే, ఒకేసారి అంతా ఇచ్చేస్తే నేను ఎంత బాగా చేసేతను. నీ పాలసీ అది కానీ దేవుని చిత్తం అది కాదు. మా చిన్న దాంట్లో చేయలేరు కొడితే పెద్ద దాంట్లో అసలు చేయలేరు. ముందు చిన్నది దేవుడు ఏం చేస్తాడు తెలుసు? దాన్ని సమర్థవంతంగా చేయడానికి దేవుడు సామర్థ్యతను కలుగు చేస్తాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కొంతమందికి ఏముంటుందంటే, పాస్టర్ గారు నేను బాగు చేస్తే ఎంత బాగుంటుంది, ఎన్ని సంఘాలు కట్టేద్దును, నిన్ను మొదట పాస్టర్గా ఇక్కడ దేవుడు నిలబెట్టాడు, ముందు పరిచర్య చేయమంటాడు. ఏమంటాడు? పరిచారకుడుగా ఉంటే, ఆ పరిచర్యలో నీవు నమ్మకంగా ఉంటే, ఆ పరిచర్య శ్రద్ధగా చేస్తే నీవు అడగక్కర్లే, అక్కడ బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడు. ఇక్కడ నిలబెడతాడు. దేవుడు నన్ను అలాగే చేశాడు. మా చాలాసార్లు విన్నాను నా సాక్ష్యం. ఏం చేశాడు? తీసుకెళ్ళి ఒక దైవజనుడి దగ్గర పరిచారకుడుగా పెట్టాడు. మందిర దగ్గర అన్ని పనులు చేశాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, అక్కడ ఉంటాడు. కానీ 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేసి మరలా నేను అనుకున్నాను, నాకు ఈ అనుభవం చాలదు, సేవ చేయడానికి చాలు అని మరలా వెళ్ళిపోయి పాస్టర్ గారి దగ్గర పరిచయం చేస్తాను. దేవుడు మాట్లాడాడు. ఈ పులిపేట మీద ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారుడు అని లేచి వెళ్ళి నాకు సాక్షిగా నీ స్వదేశుడు పంపాడు. నీ పని ఏంటి? ఇప్పుడు ఇక్కడ పరిచయం చేయడం కాదు, సేవ చేయడం కాదు. డివైడ్ చేశాడు, వేరు చేశాడు. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ఎవరు శ్రద్ధగా పనిచేస్తారో దేవుడు వారిని ఓ దిన మంది ఏం చేస్తాడు? ఆయన అలా పైకి ఎత్తుతాడు. స్తుతి చెప్పండి. ఓ పాట ఎత్తుదాం. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాయంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాయంతరంగము నీవే దేవా. నా భారమును మోసావయ్యా,
ఆగాలి. ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అసలు విషయానికి వద్దాం. మరలా చదవండి ఆ మాట. ఏమాట? మూలవాక్యం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. శాపాలు ఇవ్వడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కొందరు ఎందుకు శాపాలు పొందుతున్నారు? ఎందుకు పొందుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదును ఉదాహరణగా చూపించాడు. ఎవరినమ్మా? యుద్ధం జరుగుతుంది. సైనికులందరినేమో దావీదు గారు యుద్ధానికి పంపాడు. ఈయన గారు ఎక్కడున్నాడంట? ఇంటి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు రాజుగారు సైన్యానికి ముందు ఉండాలా, ఇంట్లో ఉండాలా? మాట్లాడండి వీళ్ళు. ఇప్పుడు ఈ మధ్య రష్యాకును ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంటే పిల్లల ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. వాడు అధ్యక్షుడు వెళ్ళలేదు. ఇక్కడ వాడు క్యాంపస్లో ఉండి వాడు ఏమివ్వాలండి? సిగ్నల్స్, ఆలోచనలు ఇవ్వాలి. వాడు కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. మీరు ఈ మధ్య విన్నారు కదా వార్తల్లో. యుద్ధ భూమిలోకి వెళ్తామంటే రాజు చస్తాడో బతుకుతాడో ఏం తెలియదండి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకుని వాడు రక్షించుకుని అన్నాడు యేసుప్రభు. దేని గురించి అంటే సువార్త గురించి చెప్పాడు. ఏమన్నాడు? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని కోరువాడు దానిని రక్షించుకున్నాడు కదా. దానిని పోగొట్టుకోవటానికి అంత తీర్మానం కలిగి ఉంటే దాన్ని ఏం చేసుకుంటాడు? రక్షించుకుంటాడని ప్రభువు చెప్పాడు. ఇక్కడ దావీదు యుద్ధం సైన్యమంతా యుద్ధభూమిలో ఉన్నారు, ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. దావీదు కూడా యుద్ధభూమిలోకి వెళ్ళాలి, కానీ ఇంటి దగ్గర ఉండడంలో శాపగ్రస్తుడయ్యాడు. ఇంటి దగ్గర ఉన్నాడు, చల్లపూటంట, మేడ మీదలా తిరుగుతున్నాడంట, బట్టలు లేకుండా స్నానం చేస్తున్నాడంట బేస్తేపా. దాన్ని చూశాడు, ఆశపడ్డాడు, ఇంటికి తెప్పించుకున్నాడు, పాపం చేశాడు, గర్భవతి అయిపోయింది. అది వచ్చేమో మొర్రెట్టింది రాజుకి. అయ్యా, నీవు నన్ను వాడుకున్నావు, శైలించాను కనుక నేను గర్భవతిని. ఈయన ఎందుకు పోవాలి ఇప్పుడు రాజుగారు? ఏమవుతుంది ఇప్పుడు? ఆ ఒక్క తప్పిదానికి సరి చేసుకోవడానికి తిరిగి మళ్ళా యుద్ధ భూమిలో ఏం చేశాడంటే తన భర్తను బెత్షెబా తన భర్తను ఏం చేశాడంటే నలుగురిలో పెట్టి యుద్ధ భూమిలో పెట్టి కొట్టి చంపించేశాడు. ఎవరో? దావీదు. దేవుడు చూశాడు తన ప్రవక్తను పంపాడు. నువ్వు చేసినది ఏంటి? నువ్వు చాలా ఘోరమైన తప్పిదం చేశావు. నీకు అనేక మంది స్త్రీలను ఇచ్చాను కదా. అంటే ఇప్పుడు అలా చేయమని లేదు, దయచేసి పురుషులు అలా అర్థం చేసుకోకండి. దేవుడు ఎంతో ప్రేమ, దేవుని ప్రేమ అక్కడ కనపడుతుంది. బాబు దావీదు, ఇంకా నీకు తక్కువైతే నీకు అడిగితే నీకు ఇద్దరు కదా నీకు అన్నాడు ఆ సబ్జెక్ట్లో. పైపెచ్చు నీవు ఇంత ఘోరమైన తప్పిదానికి కారణం ఏంటి? అసలు యుద్ధభూమిలో పోతే ఈ గొడవ లేకపోతే ఏంటండి? యుద్ధభూమిలో ఈ శాపం వచ్చి ఉండిందా? ఈ మచ్చ వచ్చి ఉండిందా? మాట్లాడండి. అసలు మచ్చ వచ్చి ఉండేది కదండి. నీవు యుద్ధ భూమిలో ఉంటే, పనిలో ఉంటే పొరపాట్లు జరగవు, నీకు తప్పిదాల్లో పడవు, శాపము నీ మీదకు రాదు, ఆశీర్వాదాలన్నీ వెంబడి పరిగెత్తుకుంటూ వస్తాయి. స్తోత్రం చెప్పాలి. చాలాసార్లు మందిరంలో కూటం జరుగుతుంది, లేకపోతే మన సహవాసంలో ప్రార్థనా కూటాలు జరుగుతాయి. తెలిసి ఉంటుంది, నీకు సమయం ఉంటుంది కానీ రావు. ఎందుకు రాబోతుంది నీకు? ఎందుకు రాబోతుంది? కాలుపి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? సహవాస కూటంలో ఉన్నావా?
ఉంటే ఉన్నాయి సరైపోతాయి, ఉన్న రోగాలు పోతాయి. లేకపోయినందువల్లే దేవునికి సమయం ఇవ్వనందు చేతే, దేవుని కార్యం శ్రద్ధగా చేయనందు చేతే నీకు ఆ కష్టాలు నష్టాలు. ఇక్కడ దావీదు యుద్ధ భూమిలో ఉంటే ఈ తప్పిదం జరిగేది కాదు, ఈ పాపము జరిగేది కాదు, ఇంత పొరపాట్లకు గురి అయ్యే అవకాశము ఉండేది కాదు. అవునా కదా? ఆలోచించండి. దేవునికి స్తోత్రం. గడి చెప్పడమా? హల్లెలూయా. ఎంతో మంది బిడ్డలు నేను చూశాను మన సహవాసంలో. వాళ్ళు ఒక సహోదరుడు వాళ్ళు చేపలు పడతారు. ఇదివరకు చెప్పాను, మరి ఆదివారం గుడి మానకూడదురా, ఆదివారం గుడికి రమ్మని చెప్పావు అనుకోండి, మందిరానికి వస్తారు, మంచిదే. ఒక ఆదివారం రావడం మానేశాడు. మానేసిన చేపలకు వెళ్ళాడు. చేపలకు వెళ్తే ఏమైపోయిందండి, అక్కడ కాళ్ళలోనేదో ఒక రేకులాగా కోసేసినాడు, అరికాయలాగా దిగిపోయింది కింద. 3 వారాలు 4 వారాలు పనికి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చున్నాడు, అంతే మందులు వేసుకుంటాడు. ఒక ఆదివారం శ్రద్ధగా సన్నిధికి రానందువల్ల ఏమొచ్చిందండి, మరుసటి ఆదివారం కొట్టుకుంటూ వచ్చి కాలు కట్టుతూ వచ్చి, నేను ఈ స్థితి నాకు ఎందుకు వచ్చిందంటే ఆదివారం ప్రార్థన రానందు చేత. ఏమన్నా సాక్ష్యం ఇచ్చాడు? మన ఎవ్వరు బతిమాలక్కర్లేదు, ఆడే చెప్పేస్తారు సాక్ష్యం. ఎవరు చెప్తారు? చెప్పండి, స్తోత్రం చెప్పండి. మొన్న ఈ మధ్య ఒక కుర్రోడు, అరే ఆదివారం గుడికి రావాలిరా అని చెప్పారు. ఏంటండి, ఆదివారం కూడా చేపలు దొరుకుతున్నాయని వెళ్ళిపోయాడంట. పొద్దు నుంచి సంతలు దాకా పడుతున్నారు కానీ ఏం దొరకలేదంట. ఎలా దొరుకుతారా? ఎలా దొరుకుతాయి? దేవుడు ఆడికి ఆకలి ఇస్తాడు, నా కొడుకు వస్తున్నాడు, మీరు వెళ్ళిపోండి, ఆడి చేతులు పడుకోండి. సోమవారం నుండి శనివారం వరకు చేస్తాడు అనుకోండి, అడగపోయినా ఇచ్చేస్తాడు, అడగపోయినా ఇచ్చేస్తాడు. స్తోత్ర. ఆడు సాక్షి ఇస్తున్నాడు, దొరకలేదు. ఏం దొరకలేదండి, పెట్రోల్ ఖర్చు దండగా, పెట్రోల్ ఖర్చు దండగండి. ఎక్కడ దొరుకుతాయి? యెహోవా కార్యము అశ్రద్ధగా చేస్తే ఏం దొరుకుతుందా? శాపం. అదే దేవుని కార్యమును శ్రద్ధగా చేస్తే ఆశీర్వాదం, అభివృద్ధి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇందాక చదువుకున్నాం కదా, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయను కదా, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. మన దేవుని పని యందు నేను అందుకని నాకు బాధ. అసలు ఒక్కరోజు కూడా, ఒక రోజు నాకు 2-3 కూటాలు వస్తాయి. రేపటికి వాయిదా వేయడానికి నాకు ఇష్టం ఉండదు. నాకు ఊపిరాడని సమయం అయినా సరే ఆ వర్క్ అంతా చేసేయాలి. ఒకరోజు నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఉదాహరణ చెబుతున్నానమ్మా, భోజనం చేయడానికి సమయం దొరుకుతుంది. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకదు. అయినా సరే నేను విసుగు చెందడానికి ఇష్టపడాను. పని చేయాలి, దేవుని పని చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఈవేళ 3 కూడలు ఉన్నాయి కదా, డబ్బులు కూడా వస్తాయి. పని చేస్తే దేవుడే ఇస్తాడు. కాసేపు రెస్ట్ తీసుకుంటారు, కుదరదు. ఈ ఆదివారం ఇప్పుడు ఆరాధన అయిపోతే 5 నిమిషాలు కన్ను పురుగుతాను, పురుగుతాను, దేవుడు లేపెడతాడు. టైం అయిపోయింది అన్నట్టుగాని గుర్తువారి పని అన్నారు కదా, లేపెత్తాడు. ఎప్పుడు లేపెత్తాడు? ఎప్పుడు లేపుతాడు? వెళ్ళే టైం ఏమో 6 గంటలు, 4 గంటలకే ప్రిపేర్ చేసేస్తాడు దేవుడు. ఎందుకని? రెడీ అవ్వాలి. హల్లెలూయా. నేను అనుకుంటాను 6 అవ్వలేదు కదా, 6 కాదురా, నువ్వు లేవాలా, స్నానం చేయాలా, డ్రెస్ వేసుకోవాలా, కారు రెడీ చేసుకోవాలా, మైక్ సామాన్లు వదిలి పెట్టుకోవాలా అని ఏం చేస్తాడండి? ముందే ప్రిపేర్ చేస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. కూటాలు రమ్మంటే నేనేమంటాను?
ఈ 8 గారు ప్రారంభించారు కదా. ఎవరు కూడదు? మా వీరమ్మ గారు. ఎప్పుడు ఇంటి పక్క కూటం అయితే వీళ్ళు ఎప్పుడు వస్తారా? పాటగారిలో గంట కూర్చున్న తర్వాత అప్పుడు స్నానాలు, అప్పుడు డ్రెస్ అప్పుడు వీళ్ళకి. ఇదమ్మా. ఎవరు చూస్తున్నారు? మీరు ప్రిపేర్డ్. దేవుడు చూడలేదా? గడగడ గడగడ వణక దేవుని పని అన్నప్పుడు. మీరమ్మ మాకు బాగా లోకం, కానీ మీరమ్మ అంటే నాకే కదలే, వాళ్ళందరికీ లోపే మీరమ్మ అంటారు. అమ్మా శ్రద్ధగా చెయ్యండి. మీ శరీరంలో రోగాలు మిమ్మల్ని విడిచి పారిపోతాయి. మిమ్మల్ని పాడు చేసేటువంటి బాధపరిచే అప్పులు మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోతాయి. శత్రువులు మీ దగ్గర తల వంచుతారు. సమస్యలు నిన్ను వేధించలేవు. దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఓటములో నిన్ను నిలబెట్టాడు. నేను చెబుతున్నాను, ఎందుకు నీవు బాధలు అనుభవిస్తున్నావు? వాక్యం చెబుతున్న మాటకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. దీని నుండి మాట్లాడాలనుకున్నాను ఈవేళ. ఏంటంటే యెహోవా కార్యమును చెప్పండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. దాన్ని రివర్స్ చేసి మాట్లాడండి. యెహోవా కార్యమును శ్రద్ధగా చేయువాడు ఆశీర్వదించబడను. ఏంటంటే ఏమవుతారు? అనేక మంది ఇక్కడ చూడండి, చాలాసార్లు చెప్పాను, మీకు బాగా అర్థం అవడానికి మరలా జ్ఞాపకం చేస్తాను. ఎంతో మంది కడు దరిద్రతతో, కడు దీనస్థితితో దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సేవకులు వాళ్ళు ఇప్పుడు దరిద్రులు కాదు, భాగ్యవంతులు అయిపోయారు. కారణం ఏంటి తెలుసు? కారణం ఏంటి? శ్రద్ధగా పనిచేశారు. ఎంతగా మాట్లాడారు? శ్రద్ధగా పనిచేస్తారు. మరి దేవుని పని ఎడల నీకేమి ఉండాలి? ఏంటో చెప్పరండి. దేవుని పని ఎడల శ్రద్ధ ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకును గురించి మంచి మాట ఏముందంటే, ఆ సంవత్సరం అంట విత్తనం వేసి 100 ఫలం పొందాడంటే. మన చేతి పనిలో కూడా ఎలా ఉండాలి? మనం శ్రద్ధ. నీకు అప్పగించబడిన ఉద్యోగంలో, నీకు అప్పగించబడిన చేతి పనులో, నీకు అప్పగించబడిన వ్యాపారములో, నీకు అప్పగించబడిన వ్యవసాయంలో నీకేముండాలి? ఒక సోదరుడు ఉడుపు మూన మాత్రం వేసేస్తాడు. వారం దాకా మరి ఎక్కడికి వెళ్ళు? చేను గట్టుకెళ్ళు. చేను గట్టుకు వెళ్ళినప్పుడు అలాంటి వాడు చూడ చేను ఏమంటుందంట తెలుసా? ఒరే సోమరోడా, ఉడుపు ఉడిచావు, నా వంకాయ నువ్వు చూసావేంట్రా? నువ్వు కలుపు తీసావా, మందు కొట్టావా, నీరు ఎట్టావా అని అడగదు. అది మాట్లాడేటండి. కానీ దర్జాయిడికి గొడవలట్టుకుని ధాన్యం సమకూర్చేసుకోవాలని మాత్రం వెళ్ళిపోతాడు. ఎట్లా వస్తుంది? వస్తుందా? సమృద్ధి వస్తుందా? దాన్నే అన్నాడు, కన్నీళ్ళు విడిచి చూపిత్తువాడు సంతోష గానముతో పనులు మోసుకుని వచ్చును కదా. కన్నీళ్ళు విడిచి అంటే శ్రమ పడినవాడు, కష్టపడిన వాడు అని దాని అర్థం. స్తోత్రం. నీవు శ్రమ పడితే, కొంతమందికి పని చేతి ఇస్త్రీ బట్ట నలగకూడదు. ఈ ఒక్క ఇస్త్రీ బట్ట నలిగితే 100 ఇస్తాడు దేవుడు, 100 ఇస్తాడు. ఇది నలగకుండా ఉండాలనుకుంటే ఆ 100 రావు నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ చేతి నిండా సమృద్ధిని కలుగజేస్తాడు. శ్రద్ధగా ఏంటండి? శ్రద్ధగా పని కలిగి ఉన్నప్పుడు భాగ్యవంతుడిగా మార్చేస్తాడు. నీకు ఎలా చేస్తాడు? భాగ్యవంతుడిగా మారుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చూస్తే ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడమ్మా? ద్వితీయోపదేశ కాండంలో 1వ వచనం మీరు చాలాసార్లు చదివాడు. నీ దేవుడిని యెహోవా మాట
శ్రద్ధగా విని. ఎలా వినాలంట? దేవుని మాట ఎలా వినాలి? శ్రద్ధగా విని. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యెహోవా. ఇక్కడ రెండో వచనంలో చక్కటి మాట కదా, యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు. అది అండర్లైన్ చేయండి, అది అండర్లైన్ చేయండి. ఏముంది ఈ మాట అందరూ చెప్పండి. యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏండి 15వ వచనం చదవండి, కదా రివర్స్. 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన, ఈ మాట అందరూ చెప్పండి, నీ దేవుడైన యెహోవా, గట్టి చెప్పండి, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. ఈ అధ్యాయంలో రెండు రాయబడ్డాయి. ఏది? దీవెనలు రాయబడ్డాయి, శాపాలు రాయబడ్డాయి. 1 నుంచి 14 వచనాల వరకు దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు ఎవరికంటే దేవుని మాట శ్రద్ధగా వినేవారికి. శాపాలు ఎవరికన్నాడు? వినని వారికి అన్నాడు. ఎవరికే? చాలాసార్లు ఎక్కువ మాటలు మనం చెప్పుకునేది ఏంటంటే దీవెనల గురించే మాట్లాడతాం. సరే కానీ 1, 2 చూడండి, శాపాలు ఇక్కడ ఏమున్నాయో చూడండి అసలు ఒకసారి. నీవు నడుచుకొనవలని నీకు ఆజ్ఞ దేవుడే వినని ఎడల ఈ శాపములన్నీ నీకు ఏ శాపాలు? పట్టణములో నీవు శపించబడదు, పొలములో శపించబడదు, గంపయు పిండి పిసుకు తొట్టెయు శపించబడును, గర్భఫలము భూఫలము గొర్రె మేకల మందలు శపించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. లిస్ట్ చాలా ఉందండి, చాలా ఉందండి. ఎంత ఉంది? ఎక్కడ దాకా ఉందంటే లిస్టు ఈ అధ్యాయం చివరి దాకా ఉంటుంది. ఆశీర్వాదాల లిస్ట్ కొంచెం కనపడుతుంది కానీ శాపాల లిస్ట్ మాత్రం ఎక్కడుందమ్మా? 15వ వచనం నుండి లాస్ట్ వరకు అదే కనపడుతుంది. ఎవరికంటే శాపాలు? ఎవరికండి? వినని వారికి, శ్రద్ధగా పనిచేయని వారికి, దేవుని కార్యం యందు శ్రద్ధ వహించని వారికి. వినేవారికి దరిద్రత నీ దగ్గరికి రాదు. దరిద్రత నీ దగ్గరికి రాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది మీరు నేను చెప్పడమే కాదు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం దీవెనలు చదవండి, శాపాలు చదవండి, కాస్త బుద్ధైనా అవుతుంది. మేడమా భయం రావాలి. ఏం రావాలి మనకి? భయం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినలు నరకపు పరిపాటినలు. నా శత్రువులు నన్ను చోటినలు నరకపు నరగవలే భక్తి హేనులు, నరగవలే భక్తి విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ
గల ప్రభుతో నింపగా పర్వతములకు నాగులు వన్నెను. పర్వతములకు నాగులు వన్నెను. తనలో దారుని తనలో దారుని వాచిన దహించి వేసెను. వైరులను దహించి వేసెను. వైరులను యెహోవా రామలమా యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశకాండంలోనే 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. 30:19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏమంటాడు దేవుడు? ఏం పెట్టాడంటే మన ముందు? ఇది జీవము మరణం, ఆశీర్వాదం, శాపం. ఈ 4 పెట్టి భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టాడట. వీళ్ళు నా మాట వింటే వీళ్ళు జీవం, నా మాట వినకపోతే శాపం. మరి నా మాట వింటే ఆశీర్వాదం, నా మాట వినకపోతే శాపం అంటాడు ఇక్కడ. నేడు జీవమును, ఈ మాట అందరూ చెప్పండి. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచు. నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి కాదు నేను పిలిచింది, శాపం ఇవ్వడానికి కాదు నేను పిలిచింది, ఆశీర్వాదం ఇవ్వడానికి నేను పిలిచాను. కానీ నీ మాట వినడాన్ని బట్టి ఆయన విసుకుపోయి ఏమన్నాడంటే ఈ 2 నీ ముందు వెళ్తున్నాను. ఈ 2 జీవము మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఏది కావాలో కోరుకో. ఏం కావాలని నేను పేరు చెప్పను కానీ ఒక మాటే జ్ఞాపకం చేస్తాను. ఒక అమ్మను బాప్తిజం ముందు అని కొన్ని సంవత్సరాలు చెప్పాను. కొన్ని సంవత్సరాలు చెప్పాను. దేవుడు చాలా సమయం ఇచ్చాడు, పొందలేదు, మాట లేదు. చిందుకి దేవుడు చిన్న టైం అయిపోయి ఉంటుంది. ఓ రోజు ఫోన్ చేసింది, అయ్యగారు నాకు రోగం వచ్చేసింది, చావడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రార్థన చేయండి. మీరు పొందమన్నారు కానీ పొందలేదు, బాగుపడితే పొందుతానండి. ప్రార్థన చేశాను. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు, వాళ్ళు మన దగ్గర రావడం లేదు. ఆ రోజులై దేవుడు ఇంకా టైం ఇవ్వలేదు అన్నమాట. అక్కడి నుంచి తీసేసుకున్నాడు. ఏం చేశాడు? అక్కడి నుంచే తీసేసుకున్నాడు. ఒక రోజున దేవుడు ఆ సహోదరి ముందు ఏం పెట్టాడు? జీవము మరణం, ఆశీర్వాదం. డిసైడ్ చేసుకోలేదు. ఏం పట్టుకెళ్ళింది? రక్షణ పట్టుకెళ్ళిందా? లేదు. నేను చాలాసార్లు చెప్పాను ఒక మాట. రక్షణ లేకుండా మేమైపోయిందమ్మా చెప్పండి. చాలాసార్లు ఇంకో మాట చెప్పాను. ఒక సినిమా యాక్టర్ మహాసభకి వెళ్ళి వాక్యం ఏంటి, అక్కడ మార్మనసు పొందేసి బాప్తిజం పొందు చేద్దామని వెళ్ళిందనమాట. ఇవన్నీ మానేద్దాం అనుకోండి, సినిమాలు అన్నీ మానేసి ప్రభు గారు పవిత్రంగా జీవిద్దాం అనుకో. సైతాన్ గాడు ఎంత తెలివైనడో తెలుసు. నీవు ఎప్పుడైతే భక్తిగా ఉందాం అనుకుంటావో, దేవుని మార్గంలో నడుద్దాం అనుకుంటావో, మారు మనసు పొందాం అనుకుంటావో, అప్పుడు లేనిపోని ఎలాంటికి వచ్చి నీ ముందు ఎడతారు. ఏం చేశారు తెలుసు? ఒక సినిమా తీసేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారో నాకు తెలియదులేండి, ఆ భాష అంతా నేను నేర్చుకునేది కనుక చెప్పలేను. కొత్త సినిమా తీస్తున్నామమ్మా, నువ్వు ఇప్పుడు దాకా తీసిన సినిమాలన్నిటికంటే ఎక్కువ డబ్బులు మొట్ట చెబుతా నీకు వచ్చి ఇందులో యాక్షన్ చేయన్నారంట. ముందు ఒప్పుకోలేదు.
వాళ్ళు బతిమలాడారు, లోబడిపోయింది, డబ్బుకు లోబడిపోయింది. ఏం చేస్తుందండి? ఇక బాప్తిస్మం వారు మనసు అంతా వాయిదా వేసేసి షూటింగ్కి వెళ్తుంది. మధ్యలో ఒక చెట్టుకు కారు డాష్ అయిపోయండి, అక్కడే ప్రాణం విడిచిపెట్టేసింది. రక్షణతో వెళ్ళిందా? ఈ మాటలన్నీ రేపు పొద్దుట అక్కడ సాక్ష్యం కదా దేవుని దగ్గర. ఏంటండి, రక్షణ లేకుండా ఏమైపోయింది? చచ్చిపోయింది. అనేక మంది వాక్యం వింటున్నారు, సన్నిధికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. ఏమా రక్షణ ఉందా నీకు? రక్షణ కావాలి. రక్షణకి ఏం చేయకూడదు? వాయిదా లేకూడదు. వాయిదా లేకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చూసారా, దేవుడు ఎందుకు అన్నాడు? నేడు జీవమును మరణమును ఏంటట, ఈ తర్వాత ఆశీర్వాదమును శాపమును నీ ముందు పెట్టాడు. నీకు ఏది కావాలో కోరుకో. నేనేం బలవంతం చేయట్లేదు. దేని ఫలితం ఏదో అది దేవుడు చెప్పాడు. ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గమును ప్రవేశించేవాడు నిత్య జీవానికి వెళ్తాడు. విశాల మార్గములో నడిచేవాడు ఎక్కడికి వెళ్తాడు? ఆహారనేకులు తీర్పు పోతాడని చెప్పేసి. నీవు విశాల మార్గం ఎంచుకుంటున్నావా? లోకము నేను ప్రేమించాలని కోరుకుంటున్నావా? అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు పరలోకాన్ని ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యేసుని నమ్మినందుకు నీ నిందలు వస్తున్నాయమ్మా, అయినా ఇది నీ గొప్ప ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. దేవుని కార్యం శ్రద్ధగా చేయాలి. ఎక్కడ చేయాలో ఏమ్మా? దేవుని కార్యం నేను అనుకుంటాను 50 సంవత్సరాల క్రితం, మన 73వ సంవత్సరం చౌబృతుల మధ్య ఉన్నాను. ఒకే చిన్న ప్రార్థన చేశాను. ప్రార్థన అంటే చేత కదా నాకు. ప్రభువా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నా బ్రతుకంతా నీ పాదసేవ చేసుకుంటానని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన విన్నాడు, నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఎప్పుడు చచ్చిపోతానో రోజు తడుకుంటున్నాను. రేపు అనేది నాకు టైం ఉందో లేదో నాకేం తెలియదు. అందుకని రోజు పనిచేస్తున్నాను. ఆయన పనిచేసే ముందు ఏమిస్తున్నాడంటే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పెంచేస్తున్నాడు. ఆయన ఇంకెంత పెంచుతాడు ఆయన చెప్తాను. అది నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? నీ బాధలు తీయలేడా? నీ దరిద్రత తీయలేడా? ఏంటి? నీవు శ్రద్ధగా వెతుకు ప్రభు. శ్రద్ధగా వెతికితే నీవు భాగ్యవంతుడు అవుతావు. నీ తదనంతరం నీ పిల్లల మీద కూడా ఆశీర్వాదాలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. నీ పిల్లలకు కూడా చెప్పు, వారితోటి గట్టిగా చెప్పు, సమయం తీసుకుని చెప్పు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పు, దేవుని కార్యాలు శ్రద్ధగా చేయమని చెప్పు. మా థామస్ బాప్తిసం పొందినప్పుడు ఇద్దరు బాధపడేవాడు. ఈయన ఎప్పుడు బాప్తిసం పొందుతాడా అని నేను చాలా బాధపడేవాడు. ఈయనేమో 10th క్లాస్ పరీక్షలు అయ్యి తీసుకుందాం. ఈయన చిన్న జ్వరం వచ్చిందనుకో, బతుకుతాడో చంపుతాడో అని భయం వేసింది మాకు. ఇది పాస్టర్ పిల్లడు, చిన్నప్పటి నుంచి వాక్యం విన్నాడు. నాకు చిన్న జ్వరం వచ్చి చచ్చుకున్నాడు లేరా? మాట్లాడేది ప్రభువా ఆ బిడ్డ రక్షణ పొందారు, మీరు సహాయం చేయండి, మంచి ఆరోగ్యం ఉండి ఆయుష్ ఉంది. ఆయన ప్రార్థన చేసి ఉన్నాను అన్నమాట. నేను ఎన్ని ప్రార్థన చేశాను, దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పడమా? హల్లెలూయా చెప్పండి. ఈ రక్షణను కాపాడుకోవాలి. ఏం చేసుకోవాలి? దేవుడిచ్చినటువంటి సమయాన్ని పాడు చేసుకుంటే నీ వ్యర్థుడు అయిపోతావు. పిల్లలు, ఇంకొక ఉదాహరణ మీకు బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తాను, అది వివరించాను. ఏశావు యాకోబు. ఎవరమ్మా చెప్పండి కదా, నేను చెప్పగలడు చెప్పాను దాని గురించి. ఏశావు యాకోబు. యాకోబు ఆశీర్వాదం పొందాడు, ఏశావు ఏమి ఆశీర్వాదం పొందవలసినాడు? ఆవిడ ఏసావే. ఎందుకు పొందలేదు? శ్రద్ధగా వెతకలేదు. ఏంటమ్మా? శ్రద్ధగా. నాన్నగారు చెప్పారు కదా,
ఒరే వెళ్ళి వేటాడి మాంసం పడుకుని వండి పెట్టరా తినాలా చచ్చిపోకుండా అన్నాడు. తల్లిదండ్రులను ఏడ్పించేవాడు ఆశీర్వాదం పొందాడు. తల్లిదండ్రులను దుఃఖపరిచేవాడికి మిగిలేది ఏంటి తెలుసా? దుఃఖమే. మాట్లాడటం వీళ్ళు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. మీరు ఎవరైనా మీ తల్లిదండ్రులు బాధ పెట్టారేమో నాకు తెలియదు. వాక్యం చెబుతున్నా. అటు దీవెన పొందాడా? యాకోబు ఏం చేశాడు? అమ్మ చెప్పింది మాట అన్నాడు, మందకెళ్ళాడు, గొర్రెపిల్లను కోసాడు, అమ్మకి ఇచ్చాడు, వండింది పట్టుకొచ్చాడు, నాన్నగారు ముందు పెట్టాడు, ఆయన ఆశీర్వదించేశాడు. అన్నగారు పొందే ఆశీర్వాదం ఈయన పొందేశాడు. ఏం పొందాడు? కారణం ఏంటంటే శ్రద్ధగా పనిచేయువాడు, శ్రద్ధగా యెహోవా కార్యమును శ్రద్ధగా చేయువాడు ఆశీర్వాదం పొందుతాడు. బద్ధకముగా చేయువాడు లేక అశ్రద్ధగా చేయువాడు ఏం పొందుతాడంటే శాపం. దేవుని సేవకు రమ్మంటే ఏమన్నా తెలుసు? నేను రమ్మనకుండానే నన్ను అడగాలి మీరు. వారు మనసు పొందిన పిల్లలు, బాప్తిస్మం పొందిన పిల్లలు, యేసుకు మీ జీవితాన్ని అంకితం చేసుకున్న పిల్లలు, అయ్యగారు వేళ ఎక్కడికి రమ్మంటారు? నేను వస్తానండి, సేవలు పాల్పొందుతానండి. అట్టి పిల్లలకు ఆశీర్వాదం దిగి వస్తుంది. హల్లెలూయా చెప్పంటారా? ఎంతమంది అలా ఉన్నారు? ఎంతమంది అలా ఉన్నారు? వెతుకుతున్నారా దేవుని? ఏమా నా సరోజనం ప్రతిరోజు పాలు తిప్పి నీకు ఉంచుకునండి. ప్రతిరోజు 5 గంటలకు వచ్చేసి మా దగ్గరికి. ఎవరో మాట్లాడబెట్టి ఎవరా సరోజనమ్మా, అమ్మమ్మ నీ పొట్ట చేతులు అంటే అక్కడి నుంచి వచ్చినాయి నీకు. నీ బిల్డింగ్ అంతా అక్కడి నుంచి వచ్చింది నీకు. ఆ సమర్పణే నేను మెరుపులు తీసుకొచ్చింది. నీవు ఆ సమర్పణ కలిగింపే నీ పిల్లలకి ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేపట్లేరు ప్రార్థించండి, ఎవరితో వాళ్ళని దేవుని కార్యాలు చేయండి. దాంట్లో స్వార్థం ఆలోచించుకోకండి. అవసరమైతే నీ డబ్బే ఖర్చు పెట్టి సేవకే. నీవు ఖర్చు చేసిన ప్రతి పైసాకి విలువను దేవుడు ఇస్తాడు. లెక్క కట్టి ఏం చేస్తాడు? తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యం చేసిన వాళ్ళు భాగ్యవంతులు అవుతారు, కానీ దరిద్రులు దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. మోకరించండి అందరూ. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించేయండి. ప్రార్థన చేయండి. చాలా మాటలు ఉన్నాయి. నేను ఇంకా అన్ని వివరించాను. దేవుని కార్యం ఎడల నీ మనస్సు ఎలా ఉంది? మోకరించు, ఏం పర్వాలేదు, మోకరించు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడని నమ్ము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తే శాపం అంట. నేను చెప్పలేదు, వాక్యంలో ఉన్నది అదే. యెహోవా కార్యమును శ్రద్ధగా చేస్తే ఆశీర్వాదం. మరి నీవేం డిసైడ్ చేసుకుంటావు? దేవుని కార్యములు ఎడల ఎలాగ నీవు తీర్మానం చేసుకుంటావు? సన్నిధికి రావడంలో, దశమ భాగములు ఇచ్చుటలో, సాక్ష్యములు చెప్పడంలో, ప్రభువుకు మాదిరికరంగా జీవించడంలో ఎలా ఉంటుంది? ప్రభు అన్ని తేటగా చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగైనది లేదు. ఆయన విననది ఏం లేదు.
ఆయన చెవులకు అన్నీ వినపడుతున్నాయి, ఆయనకి అంతా కంటికి కనపడుతున్నాయి. నువ్వు ఎలా వస్తున్నావు, ఎంత శ్రద్ధగా వెతుకుతున్నావు, దేవుని కొరకు నీ ఆసక్తి ఎలా ఉంది? నా మటుకు నేను అనుకుంటాను, ఇదంతా ప్రభువు చూస్తున్నాను. నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, అంతా ప్రభువు చూస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవికి ఆలకించుతున్న దేవుడు. దైవ భయం ఉండాలి మనకి, దేవునికి లోపడతాం. ఆశీర్వాదం పొందుటకు ఆయన మాటకు లోపడతాం, ఆయన కార్యాలు శ్రద్ధగా చేద్దాం. దాంట్లో మనకేమి స్వార్థం చూసుకోవద్దు. అవసరమైతే మన శరీర బలాన్ని ఉపయోగిద్దాం, మన డబ్బును ఉపయోగిద్దాం, మన జ్ఞానాన్ని దేవుని సేవలో పెడదాం. ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత భాగ్యం. అనేక మంది వస్తారు నా దగ్గరికి, అయ్యా మమ్మల్ని సేవలు వాడుకోండి అంటారు, మాకు ఒక ప్రసన్నం ఇవ్వండి అంటారు. నేను అందరికీ సమయం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రాలు. నీవు దేవుని పనులు వాడబడాలి, దేవుని కార్యాలను చేయాలి, అది నీకు దీవెన. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవరికైనా అందరూ మోకలు నోరుతుంది ప్రార్థన చేయండి. మా పరమ తండ్రి, ఈ విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టి పాలింప చేయండి. బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, మంచి తీర్మానం కలుగు చేయండి. మీ కార్యముల యందు బిడ్డలకు శ్రద్ధను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించాలి, తలలపైకి ఎత్తాలి.